సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా విజృంభించిన తర్వాత సోషల్ మీడియా తన పంజా విసురుతున్న ఈ టైంలో మైనర్ బాలికలు టార్గెటెడ్ అయిపోయారండి. తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉంటారు, పైగా సంపన్న కుటుంబానికి సంబంధించిన మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది. మొన్న చూసిన సంఘటన కూడా అదే. ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టి అండ్ ఢిల్లీలో ఐఆర్ఎస్ డాక్టర్ సంగతి మనం చూసాం. ఈరోజు హైదరాబాద్లో సేమ్ అలాంటి సీనే రిపీట్ అయింది. అంటే తల్లి పాత్ర కూడా ఉంది. అది ఇంకా ఆశ్చర్యకరం. అంటే ఇద్దరు కొడుకులు ఈ ట్రాపింగ్ ప్రోగ్రాంలో మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఇంకా వేరే పని లేదు అలాగే. లేదు, ఇదే బిజినెస్, ఇదే కార్యక్రమం. అంటే ఆన్లైన్లో ఉండాలి, ఇన్స్టాలోనో లేకపోతే మరొక చోట ప్రజెన్స్ ఉండాలి. ఆ ప్రజెన్స్ చాలా గ్రాండ్గా ఉండాలి. ఒక ఫేక్ వరల్డ్ని క్రియేట్ చేయాలి. అక్కడ క్రియేట్ చేసిన తర్వాత దానిలోకి అడ్మైర్ అవుతారు, అలాగూ ఎంటర్ అవుతారు చాలామంది. ఎందుకంటే మనం కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో బతుకుతున్నాం. అంటే మనకి అనవసరమైన వస్తువులు కూడా నిత్యావసర వస్తువులుగా మార్చేస్తుంది మార్కెట్ ఎకానమీ. 4 లక్షల ఫోన్ లేకపోతే అసలు నువ్వు మనిషివే కాదు అనేటువంటి వాతావరణం మనలో కలిగిస్తారు. అలాగే కనీసం కారు లేదా అనేటువంటి పరిస్థితి. ఈ వస్తు వ్యామోహంలోకి యూత్ని నడిపించటం కోసం ఆల్గారిథం ఈ వ్యవహారం అంతా పనిచేస్తోంది. ఈ పద్ధతిలో డ్రైవ్ అయిపోతున్నటువంటి యూత్, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈ ట్రాప్స్లోకి వస్తుంది వాళ్ళే. వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ అనే దాని మీద ఒక అడ్మిరేషన్ ఉంటుంది. ఉండి ఇలాంటి వాళ్ళకి దొరుకుతారు. వాళ్ళు దొరికి వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ చూపిస్తారు. చూపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఇదేదో అద్భుతంగా ఉంది, మన రోజువారీ జీవితానికి భిన్నంగా ఉంది, ఇది కదా జీవితం అనేటువంటి ఒక వేరే వరల్డ్లో విహరిస్తున్నటువంటి మూడ్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వాళ్ళ ఒరిజినల్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. హిడెన్ ఎజెండా అని అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. అంతవరకు వీళ్ళు గ్రూమింగ్లకి లేకపోతే వీళ్ళు ఇన్స్టాలో పెట్టే ఫొటోస్ అవి చూస్తుంటే ఇవన్నీ నిజమేనేమో అనుకుంటాం. ఖరీదైన కార్లు, ఖరీదైన పబ్స్ లో తిరగడం, అవును తీసుకెళ్తారు. వీళ్ళని కూడా తీసుకెళ్తారు. వీళ్ళకి కూడా లైఫ్ అంతా చూపిస్తారు. ఆ లైఫ్ స్టైల్ నాతో ఉంటే నువ్వు ఇంత అద్భుతంగా ఉంటుంది అంటారు. అవును, ఇదంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా మనం ఒక బిజినెస్లోకి వెళ్తున్నాము, లేకపోతే ఒక యాక్టివిటీ చేద్దాము, ఈ యాక్టివిటీ కనుక మనం చేయగలిగితే ఇన్ని కోట్లు వస్తాయి అని రిటర్న్స్ కూడా చెప్తారు వీళ్ళు. మరి ఏమిటి ప్రాబ్లం, వెళ్ళొచ్చు కదా అంటారు వీళ్ళు చొరవ చేసి. ఆ మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి కొంత. మనం బయట నుంచి ఏదో ప్రయత్నం చేస్తున్నాం, అది రావడానికి కొంత టైం పట్టేలా ఉంది. బై మీరేమన్నా చేయగలరా అని అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు ఏదో మేము అలా కాదు, ఏదో మాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది, లేకపోతే ఒక 1000 గజాల ఇంటి స్థలం ఉంది, ఏవో లీక్ అవుతారు వీళ్ళు. ఈ లీక్ అయిన తర్వాత మీ భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఇన్వెస్ట్ చేయలేరా? అది తీసేసి ఇక్కడ పెట్టేస్తే భవిష్యత్తులో మీకు ఇంత బీభత్సమైనటువంటి ఇన్కమ్ వస్తుంది అంటారు. వీళ్ళు తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చేస్తారు. అవి అమ్మేసి ఇంట్లో నుంచి 13 లక్షలు తెచ్చారంట మైనర్ బాలికలు. 13 లక్షలు తీసుకురావడం అనేది చిన్న విషయం. ఇంకా పెద్ద ఎత్తునే డబ్బులు. అంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ మీద దెబ్బలాడి అవసరమైతే వాళ్ళని కొట్టి కన్విన్స్ చేసి ఏదో పద్ధతిలో ఉన్నవి అమ్మించేసి కూడా డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత మోసపోయామని తెలుసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి. ఈ అర్థం కాని పరిస్థితిలో తిరిగి అక్కడికి వెళ్ళలేరు, ఇంటికి వెళ్ళలేరు. వాళ్ళని ఫేస్ చేసేటువంటి ధైర్యాలు ఉండవు, వీళ్ళని పట్టుకునేటువంటి చొరవ ఉండదు, నేర్పు ఉండదు, వీళ్ళని ఎలా ట్రాక్ చేయాలో తెలియదు. వాళ్ళు 16-17 ఏళ్ళు మైనర్స్ అంటే బిలో 18 వాళ్ళు. అంతే, వాళ్ళకి అంతకు మించిన జ్ఞానం ఏమొస్తుంది? దాంతో సైకలాజికల్గా క్రైసిస్లోకి వెళ్ళిపోయి ఈ లైఫ్కి అలవాటు పడి ఈ లైఫ్తో అడ్జస్ట్ కాలేక ఆ క్రైసిస్ మొదలైపోయి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీలోకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు దీనిలో.
ఈ సైకలాజికల్ డిజార్డర్తో నెమ్మదిగా సైకియాట్రిక్ పేషెంట్లుగా మారిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు వీళ్ళు. ఒకటి ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదు పిచ్చోళ్ళు అయిపోతారు, రెండూ జరుగుతాయి. అసలే దేశంలో చాలా స్పష్టంగా యూత్లో చాలామంది సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది భారతదేశంలో. గతంలో 90ల ముందు సైకియాట్రిక్ డాక్టర్లకి పెద్ద బిజినెస్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా బిజినెస్ పెరిగింది వాళ్ళకి. రోజు 3 షిఫ్టుల్లో పనిచేసినా తరగనంత మంది పేషెంట్లు వస్తున్నారు. అది కూడా యూత్ సెగ్మెంట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు వీళ్ళంటే ఫాల్స్ వాల్యూస్లో బతికి ఒక అబద్ధపు ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు వీళ్ళు. ఒక ఇల్యూజన్ నాటుతారు ఎవరో, అంటే కనీసం ఒక కారు ఉండాలి, లేకపోతే కనీసం ఒక ఈ రేంజ్ ఒక విల్లా ఉండాలి, ఇలాంటివి ప్లాంట్ అయిపోతూ ఉంటాయి. వాటి కోసం సెర్చ్ మొదలు పెడతారు వీళ్ళ పరుగు మొదలవుతుంది. ఈ పరుగు మొదలై ఉన్నది ఎక్కడో కోల్పోతారు. కోల్పోయిన తర్వాత డిప్రెషన్ మొదలవుతుంది. అలా కాకుండా రూటెడ్గా నేల మీద నిలబడి మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలే మన జీవితం అనుకునే పరిస్థితి నుంచి వేరే చోటకి వెళ్ళిపోయింది ప్రపంచం. ఈ వెళ్ళిపోయిన ప్రపంచం క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇరుక్కుంటున్నారు వెళ్ళి. అలా వలలేస్తున్నటువంటి ఆల్రెడీ సమాజం వలలేస్తోంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ తయారు చేసేవాళ్ళు వలలేస్తున్నారు. కారుల తయారీదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు వలేసేవాడే రోజు. ఈ వలలకి తోడు ఈ కొత్త వలలు వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు ఇన్స్టాలోకి మరో చోటకి వచ్చేసి ఆ లైఫ్ మీకు అర్థం చేయిస్తామన్న పద్ధతిలో వీళ్ళని పట్టుకెళ్ళి ఆ వరల్డ్లో నుంచోబెట్టి ఉన్న ప్రపంచంలో వీళ్ళకున్నటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు సొంత ఇల్లు ఇవి అమ్మించేసి ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయి వాళ్ళు పరారైపోతారు, వీళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఇది పరిస్థితి, ఇది నడుస్తోంది. అంటే నేను కేవలం ఆ కుర్రాళ్ళని మాత్రమే బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళకి ఇది ఒక అవకాశంగా దొరికింది. ఇది క్రైమే కానీ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి సమాజం బాధ్యత ఎంత? అంటే తన పిల్లలు చెడుదారి పడుతున్నప్పుడు, ఇతరుల పిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు 2 తన్నో బెదిరించో పిల్లలకు బుద్ధి చెప్పాల్సిన తల్లే సూత్రధార అయ్యేసరికి సూత్రధారిని అంటున్నాం కానీ ఆ సూత్రధారిగా మారటానికి ఆవిడ ఈ సొసైటీ అంటే ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీకి ఎంత ఎడిక్ట్ అయిపోయి ఉంటుందో ఆవిడ అనేది కూడా ఆలోచించాలి కదా. అలవాటు పడడమే కదా. అంతే ఏదో ఒక పద్ధతిలో కనీసం రోజుకి ఎంత సంపాదించాలి, ఈఎంఐలు కట్టాలి, ఏదో ఒకటి కొనాలి, ఎవరికొకటికి చూపించాలి, ఇది ప్రోగ్రామ్. ఇలా మనుషుల జీవితాలని బ్యాంకులకి ఈఎంఐలకి కట్టేసి వాళ్ళని రకరకాల కష్టాల్లోకి దింపేసి చంపేయటమే జరుగుతోంది ప్రస్తుత సమాజంలో. దీనికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీ చేస్తున్నటువంటి దారుణాల్లో నుంచి ఈ జనాల్ని బయటకు తీసుకెళ్ళటానికి ఇది ఒక ప్రోగ్రాం ఉంది అని ఒక పొలిటీషియన్ కూడా మాట్లాడు. కానీ ఈ దారుణాలు మాత్రం జరుగుతూ వెళ్ళిపోతాయి. ఎక్కడ అడ్డుకట్ట వేయాలంటారు దీనికి? ముందు ఈ ఆల్గారిథం వ్యవస్థ నుంచి బయటకు తీసుకురావాలి. ఈ ఫోనుల్లో పడిపోయి వీళ్ళ మొత్తం అంటే ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మారిపోయింది. ఆల్టర్నేటివ్ కాదు సార్, ఫోన్ ఆల్టర్ ఈగోగా మారిపోయింది. కరెక్ట్, ఆల్టర్ ఈగోగా మారిపోయి ఫోన్ లేకపోతే ఇంక మనం ఉండలేము. లేదు, కుదరే సెకండ్ నెట్ కట్ అయిపోయిందంటే మనకు బాధ వచ్చేది. ఇంటర్నెట్ ఫోను లేకుండా మనుషులు బతకలేని పరిస్థితి. రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్ అన్నాడు, గతంలో ఎవరైనా నేరస్తుడిని పట్టుకొని వాడిని ఇంట్రాగేట్ చేసి ఏదో చేయాల్సి వచ్చేది ఒక విషయం బయటకు రాబట్టడానికి. ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు. వాడి ఫోన్ ఓపెన్ చేసి ఆ పాస్వర్డ్స్ అన్నీ క్లియర్గా తెలుసుకుని ఓపెన్ చేసి 1 గంట మనం చేతితో పట్టుకుంటే వాడి జీవిత చరిత్ర మనం వాడికి చెప్పొచ్చు అని. అది నిజమే. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడి వ్యసనాల దగ్గర నుంచి అన్ని విషయాలని ఫోన్తోనే పంచుకుంటున్నారు. ఫోన్ రికార్డ్ చేసి వేరే ప్రపంచానికి అందజేస్తుంది ఈ విషయాలను. వీడు రోజు ఇది తింటున్నాడు, దీనికోసం డబ్బులు వాడుతున్నాడు దగ్గర నుంచి అంతే, ఇదంతా ట్రాక్ అయిపోతుంది అనే విషయం వీళ్ళకి తెలియదు. ఈ ఫోన్ ద్వారా అంటే ఫోన్పే ప్రతి రిలీజ్ అయ్యే నెంబర్ పేరుతో ఒక సూపర్ కంప్యూటర్లో ఫోల్డర్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫోన్ తాలూకా యాక్టివిటీస్, యాప్ మూమెంట్స్తో సహా దానిలో స్టోర్ అవుతుంది. అవసరమైనప్పుడు ఆ నెంబర్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి దాన్ని ఒక్కసారి
అలా విశ్లేషిస్తే వీడి కథ ఏంటో తెలిసిపోతుంది. వీడికి ఏం కావాలో అవి సరఫరా చేసేటువంటి ఆల్గారిథం రెడీ అయిపోతుంది. ఆ ప్రకారం మీరు ఓపెన్ చేయగానే అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఇవి మీ దగ్గరలో అందుబాటులో ఉన్నాయి, మీకు ఇష్టమైనటువంటి వస్తువులు అని చెప్తూ ఉంటారు. ఇలా ట్రాప్ చేసి వీళ్ళని ఏదో పద్ధతిలో బయట కన్జ్యూమరిస్టిక్ సొసైటీ రకరకాల ఖర్చుల్లోకి లాక్కెళ్ళిపోతుంది వీళ్ళని. ఇలా వెళ్ళిపోయిన జీవితం ఈ ఖర్చులను ఎలా మీట్ కావాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, దానికి కూడా మార్గాలు ఇక్కడే చెప్తారు. ఇలా అర్థమైనటువంటి మార్గం ఆవిడ ఎంచుకుంది. ఒక మార్గం ఎంచుకుని మనలాంటి బలహీనతలు ఉన్నవాళ్లే మనకి సరుకు కనుక వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకొచ్చి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసేస్తే మన సినిమా నడుస్తుంది, వాళ్ళ సాగు వాళ్ళు చస్తారు, మనకు సంబంధం లేదు అనేటువంటి కంపార్ట్మెంటల్ ఐడియాలజీ. అంటే మన వరకు మనం, పక్కవాడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు అనే ఒక కంపార్ట్మెంటల్ దీనిలోకి వెళ్ళిపోయి ఈ దారుణాలన్నీ చేసేస్తున్నారు. ఇలా అంటే మోసం చేసేవాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి. ప్రతి ఒక్కరూ పిల్లలకి చెప్పవలసిన అవసరం ఏంటంటే కూర్చోబెట్టి బయట సమాజం విసురుతున్న వలల గురించి, అలాగే ఈ ఆల్గారిథం అనేటువంటి ఒక దీనిలోకి ఎలా బ్రెయిన్స్ని తీసుకెళ్ళిపోయి ఫాల్స్ ఇమేజెస్లో ఎలా పెట్టేస్తారు, దీనివల్ల మెంటల్ స్టెబిలిటీ ఎలా దెబ్బతింటుంది, మనిషిగా మీరు ఎలా చచ్చిపోతారు అనేది చాలా స్పష్టంగా ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు ఫోన్లో ఏ యాక్టివిటీలో ఉన్నారో తెలుసుకోవాలి, వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండాలి. అంటే మన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బెడ్రూమ్స్ పెరుగుతున్నాయి, 6 BHKలు 8 BHKలు వస్తున్నాయి. ఎవరి ఫోన్తో వారు, ఎవరి బెడ్రూమ్లో వారు, ఎవరి జీవితంలో వారు. కామన్ కిచెన్ లేదు ఇప్పుడు. ఎవరికి కావాల్సింది వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బుక్ చేసుకుని వాళ్ళ గదిలో తినేస్తున్నారు. కామన్ చెత్త ఉంటుంది, కామన్ చెత్త బయటకు వెళ్తుంది, కానీ కామన్ కిచెన్ లేదు. అలాగే డైనింగ్ టేబుల్ కూడా బ్యాగులు అవి పారేసుకోవడానికి వాడుతున్నారు తప్ప కలిసి కూర్చుని తినడానికి కాదు. కామన్ వాచింగ్ లేదు ఇప్పుడు, కామన్ టీవీ చూడటం. డ్రాయింగ్ రూమ్ చచ్చిపోయింది. డ్రాయింగ్ రూమ్ చచ్చిపోయి ఎవరి గదిలో వాడు, ఎవరి జీవితాల్లో వాళ్ళు పడి బతికేస్తున్నారు. ఈ కండిషన్ నుంచి బయటకు తీసుకొచ్చి రెగ్యులర్గా ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వటము, ఒక కనెక్టివిటీలో ఉండటము, రెగ్యులర్ డైలాగులో ఉండటం, ఇది గనక చేయగలిగితే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు ఇలాంటి వాటిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.